సో హాయ్ గైస్, ఈ ఫేజ్‌ని కొంచెం గుర్తుపెట్టుకోండి అని లాస్ట్ వీడియోలో చెప్పా. మీరేమో దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా వదిలేశారు. 'లైలా' మూవీ రివ్యూ పెడితే 700, 800 మందో చూసారు. నేను ఎక్స్‌పెక్ట్ చేశా ఒక 1500 మంది అయినా చూస్తారేమో అని. మరీ దారుణంగా సప్పగా పడిపోయింది. ఎందుకంటే 'ఆర్సీ16' 15,000 మంది చూసారు. అలాగే కొంచెం ఈ ఫేజ్‌ని కొంచెం గుర్తుపెట్టుకోండి. షార్ట్స్‌లో నా వాయిస్ ఇప్పటిదాకా మీరు వినుంటారు. వాయిస్‌కి చాలామంది గుడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అలాగే ఈ లాంగ్ వీడియోస్‌లో కూడా నా ఫేస్‌తో కూడా కొంచెం వీడియోస్ అనేవి చేస్తాను, చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే విశ్వంబర గురించి అసలు ఏమైపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, దాని గురించి మాట్లాడుకుందాం. సో దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, చావా వర్సెస్ పుష్ప. అది ఎప్పుడో అయిపోయింది కదా అనుకోవచ్చు. ఏంటంటే నేనే కెలుక్కున్నా అనమాట. ఏంటంటే ఒక షార్ట్ వీడియో పెట్టాను, అది మీకు వేరేలా కన్వే అయింది. దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. సో విశ్వంబర గురించి చెప్పుకుంటే, మూవీలో మెగా హీరో మన సాయి ధరమ్ తేజ్ కూడా యాక్ట్ చేస్తున్నారు అనేసి రిపోర్ట్స్ వచ్చాయి. అది నిజమో కాదో తెలీదు. మేబీ నేనైతే ఫేక్ అనుకుంటున్నా. ఏమంటున్నారంటే ఏదన్నా ఒక క్యామియో కానీ లేదంటే ఒక స్పెషల్ సాంగ్ లో ఉంటాడు అంటున్నారు. సో నాకైతే కరెక్ట్ గా తెలీదు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే నిహారిక కొనిదెల గారిది కూడా ఒక క్యామియో ఉండబోతుంది అంటున్నారు. తనది ఏంటంటే అదే మనం సైరా నరసింహారెడ్డిలో ఆల్రెడీ ఒక క్యామియో పడింది కదా, అలాంటి క్యామియో పడొచ్చు అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ అయితే ఏదన్నా ఒక స్పెషల్ సాంగ్లో ఉంటాడు అంటున్నారు. బ్రో సినిమాలో లాగా కాకుండా ఏదన్నా ఒక క్యామియో లాగా లేదంటే ఒక స్పెషల్ సాంగ్లో ఉండొచ్చు అంటున్నారు. మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఏంటంటే జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలో అయినా రిలీజ్ చేస్తారా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంది. సో మూవీ మే 9th రిలీజ్ అన్నారు, కానీ ఎందుకంటే అక్కడ గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టాయి, అందుకనే మే 9th రిలీజ్ చేస్తాం అన్నారు. కానీ ఆ రిలీజ్ డేట్ అయితే ఫైనల్ చేసేలాగా లేరు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అంత దారుణంగా వచ్చినాయి. మరి మనం టీజర్లో కూడా చూసాం కదా, చాలా అంటే చాలా చండాలంగా ఉంది విఎఫ్ఎక్స్ అయితే. ఇలాగే రిలీజ్ చేస్తే మేబీ పక్కా ఓ 2 రోజులు ఆడుతుందేమో, తర్వాత అందరూ వెళ్ళిపోతారు. బికాజ్ ఏంటంటే మనం విఎఫ్ఎక్స్ని ఎంత మార్చినా మార్చలేమండి. ఎందుకంటే రీషూట్ అనేది చేయలేము. విఎఫ్ఎక్స్ అనేది ఎంత మార్చినా ఎలా మారుస్తామండి? ఇప్పుడు అక్కడ చెవులు ఉన్నాయి అమ్మాయికి, అలాంటివన్నీ మారుస్తే కొంచెం ఏమన్నా చూస్తే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలా అంటే చాలా చండాలంగా తీసుకున్నారు. ఎందుకంటే వశిష్ఠ గారు అనగానే మనకు బింబిసారా ఐడియాలోకి వచ్చేసిద్ది. ఎంత బాగా తీశారు బింబిసారా, దీన్ని ఎందుకంటే చాలా ల్యాగ్ చేశారు అనిపించింది. సో మెగా ఫ్యాన్స్ దీని గురించి కూడా కొంచెం సైడ్ వేసేయండి. గేమ్ చేంజర్ లాగానే దీన్ని కూడా లైట్ తీసుకుంటే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, గేమ్ చేంజర్ టీజర్ వచ్చినప్పుడే, ట్రైలర్ వచ్చినప్పుడే చెప్పా, మెగా ఫ్యాన్స్ కొంచెం కూల్ అవ్వండి. ఇది మన సినిమా కాదు, RC16 మన సినిమా అని ఎప్పటి నుంచో అంటానే ఉన్నా. గేమ్ చేంజర్ వచ్చింది, స్మాష్ అయిపోయింది. సో నేను మళ్ళీ చెప్తున్నా, విశ్వంబర గురించి కూడా కొంచెం సైడ్ వేసేయండి. తర్వాత మనకు అనిల్ రావుపూడి సినిమా ఉంది, కామెడీ జెన్యూర్ అంటున్నారు. ఆల్రెడీ దాన్ని ఫైనల్ చేశారు కూడా, ఆల్రెడీ స్టేజ్ మీద కూడా చెప్పారు ఏంటంటే చిరంజీవి గారే అన్నారు, నాకు మధ్యలో అనిల్ రావుపూడి వచ్చి సీన్స్ చెప్తారు, మేము ఫ్యామిలీ అంతా నవ్వుకుంటాం అనేసి. సో అలాంటి సినిమా గురించి వెయిట్ చేయాలి, కానీ ఇలా విఎఫ్ఎక్స్ చెడగొట్టి చండాలం చేసిన సినిమా గురించి మనం వెయిట్ చేయకూడదు. సో దీన్ని కూడా లైట్ తీసుకోండి. లైట్ అంటే లైట్ కాదు, ఫస్ట్ రోజు వెళ్ళండి. టాక్ మంచిగా వస్తే ఖచ్చితంగా మూవీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఓన్లీ మ్యాటర్ కాదు కదా, కంటెంట్ కూడా మ్యాటర్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ గురించి కొంచెం వర్క్ చేస్తున్నారు, దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాక వదిలితే కనుక ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి మరీ హోప్స్ వదిలేమని నేను అన్నట్లా, కొంచెం లైట్ తీసుకోండి అంటున్నా. అంటే హిట్ అయినా హిట్ అవ్వకపోయినా దాన్ని కొంచెం లైట్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి నెక్స్ట్ అనిల్ రావుపూడి ఉన్నాడు, RC16 ఉన్నాడు, బుచ్చిబాబు ఉన్నాడు. బుచ్చిబాబుని మీరు తక్కువ తీసుకోమాకండి. ఎందుకంటే సెకండ్ సినిమానే రామ్ చరణ్ అన్నాడు, సెకండ్ సినిమానే జాహ్నవి కపూర్ అన్నాడు, సెకండ్ సినిమానే AR రెహమాన్ అన్నాడు, సెకండ్ సినిమానే టాప్ అందరినీ తీసుకొచ్చాడు. శివరాజ్ కుమార్ని తీసుకొచ్చాడు, ఎక్కడెక్కడో మున్నాభయ్య. ఏంటి అంటే ఊహలకి మించి వెళ్ళిపోయాడు బుచ్చిబాబు. మనం కూడా అలాగే తీసుకోవాలి. సో RC16 మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అన్ని పెట్టుకోండి, నేను కాదన్ను. సో విశ్వంబరాన్ని మాత్రం కొంచెం లైట్ తీసుకోమని చెప్తున్నా అంతే. సో మే 9th రిలీజ్ డేట్ అన్నారు, కానీ అది కూడా అవ్వకపోవచ్చు. బికాజ్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది, ప్రొడక్షన్ వర్క్స్ చాలా ఉన్నాయి. సో దిల్ రాజు గారు అలాగే నితిన్ గారి కాంబోలో తమ్ముడు ఏదో సినిమా ఉంటుందంట, దాన్ని మే 9th కన్ఫర్మ్ చేసుకుంటాం అంటున్నారు. సో వీళ్ళు రాకపోతే, విశ్వంబర రాకపోతే దాన్ని మనం మే 9th చూడొచ్చు. సో బ్లాక్ బస్టర్ ఇచ్చిందంట ఏదో గ్యాంగ్ లీడర్ సినిమా. సో దానికోసం ఏదో ట్రై చేస్తున్నారు, కానీ మాక్సిమం అది అవ్వదులేండి. సో విశ్వంబర గురించి సైడ్ వేసేస్తే ఒక కాంట్రవర్సీ అయితే అయింది. ఇవాళ కొంచెం ఒక పోస్ట్ పెట్టాను అనమాట. ఏంటంటే చావా మూవీ కనుక పుష్పతో రిలీజ్ అయితే చావా కొంచెం ఫ్లాప్ అయ్యిద్ది అనేసి పెట్టాను. ఫ్లాప్ అయ్యేది అనేది ఎందుకు పెట్టాను అనేది క్లారిటీగా చెప్తానండి, కొంచెం కళ్ళు మూసుకునేనండి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు చావా అనేది హిందీ సినిమా అయినా తెలుగు రీమేక్ అనుకోండి, ఆడిద్ది తెలుగులో.
కానీ హిందీ సినిమా హిందీ లాంగ్వేజ్లోనే మనకు తెలుగు స్టేట్స్లో ఆడిస్తున్నారు, అంటే వదులుతున్నప్పుడు సబ్ టైటిల్స్ చూడడానికి మ్యాక్సిమం చాలామంది ఎంకరేజ్ చేయరు ఫస్ట్లో, అంటే స్టార్టింగ్లో. తర్వాత హిందీ వర్జన్ వదిలేసి తెలుగు వర్జన్ వదులుతారు కదా డబ్ చేసి, అప్పుడు మనల్ని మన తెలుగు వాళ్ళని గ్రాప్ చేసిద్ది. కానీ పుష్ప 5th రాబోతుంది, చావా ఒకవేళ 6th రాబోతుంది అనుకోండి. ఈ రెండింటిని దెబ్బ అయిపోతుంది. కాబట్టి తెలుగులో తెలుగు సినిమా చూడరు, కానీ పుష్ప 2 డబ్బుడు ఉంది, హిందీ ఉంది. సో హిందీ చూస్తారు. ఎలాగో హిందీ ఆడియన్స్కి బాగా ఎక్కేసిందండి పుష్ప మూవీ. మన తెలుగులో కొంచెం ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ అయినాయి, దానివల్ల కొంచెం తగ్గచ్చేమో, కానీ హిందీలో మాత్రం గట్టిగా ఎక్కేసిద్ది. కానీ తెలుగులో ఎలా కాదన్నా థియేటర్స్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ పుష్పకే ఇస్తారు. పుష్పకి ఇచ్చినప్పుడు చావాకి ఎక్కడో కొంచెం మల్టీప్లెక్స్లు అలా ఇస్తారు. మల్టీప్లెక్స్లో ఇచ్చినప్పుడు సబ్ టైటిల్స్ చూడడానికి చాలా మంది నాకు తెలిసినంత వరకు అంగీకరించరు. అందుకే నేను ఆ ఉద్దేశంతోనే లాంగ్వేజెస్ పరంగానే నేను చెప్పా, కంటెంట్ పరంగా మాత్రం నేను చావాని పుష్పాని కంపేర్ చేయలేదు. చావా ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటాం, కానీ ఎప్పుడు మనం ఛత్రపతి శివాజీ అని ఎవరిని అనం. ఎందుకంటే ఇప్పుడు మనం కృష్ణదేవరాయలు ఉన్నారు, కృష్ణదేవరాయలు మహారాజ్ అని అనం. కానీ ఏదైనా ఒక రాజుని మనం గుర్తించుకుంటే మహారాజ్ అని పిలుచుకునేది ఎవరినైనా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారినే పిలుస్తాం మనం. ఎప్పుడైనా నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన్ని నేను ఒక వేరేలాగా చెప్పినందుకు, అంటే హిందీ లాంగ్వేజెస్ పరంగా చెప్పినందుకు మీరు కంటెంట్ పరంగా తీసుకుని నేను ఆయన్ని తక్కువ చేశాను అంటాం కొంచెం నాకు ఎక్కడో చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఈ వీడియో పరంగా నేను అసలు చేద్దాం అనుకోలే. విశ్వంబర అనేది టాపిక్ కాదు, ఇక్కడ చావా వర్సెస్ పుష్ప వెళ్ళిపోయింది కాబట్టి నేను ఆ షార్ట్ చేశాను. దాని కింద చాలామంది కమెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్ కూడా నేను చూపిస్తాను మీకు. ఆ కమెంట్స్ పైన వస్తున్నాయి కదా, ఆ కమెంట్స్ ద్వారానే నాకు చాలా బాధేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని నేను ఏమనలేదండి, ఎందుకంటే నేను కంటెంట్ పరంగా చూడలా. హిందీ లాంగ్వేజ్ తెలుగు స్టేట్స్లో సబ్ టైటిల్స్ చూడడానికి చాలామంది ముందుకు రారు అనే ఉద్దేశంతో చావా మూవీ ఫ్లాప్ అవ్వచ్చేమో అన్నా. ఎందుకంటే నేను ఫ్లాప్ అవ్వచ్చేమో అని ఎందుకన్నానంటే, ఫస్టే స్టార్టింగ్ షార్ట్స్ వీడియో పరంగా చెప్పాలంటే ఫస్ట్ నేను ఇలా చెప్పొచ్చు, చావా మూవీ కలెక్షన్స్ తగ్గుతాయి అని చెప్పాను అనుకోండి, స్కిప్ చేసేస్తారు. కాబట్టి ఫ్లాప్ అయిందని చెప్పామనుకోండి చూస్తారు, ఎంగేజింగ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను చెప్పాను. కానీ చావా మూవీ ఫ్లాప్ అవ్వాలి, ఛత్రపతి శివాజీ గారిని తగ్గించాలి అనేది నేనైతే చెప్పలేదు. సో దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. సో ఫైనల్లీ మరి చిరంజీవి గారి విశ్వంబర ఏమైందంటే మనకి దాని గురించి అయితే తెలియదు, దాని గురించి సైడ్ వేసేయండి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక కానీ మనకి ఏమన్నా కొంచెం ఐడియా రావచ్చు, ఎందుకంటే విఎఫ్ఎక్స్ చేంజెస్ జరుగుతున్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నారు. ట్రైలర్ ఏమన్నా కొంచెం ఎంగేజింగ్గా ఉంటే మొత్తం ఇప్పుడు దాకా మిక్స్డ్ రివ్యూస్ ఏవైతే వచ్చినాయి, ఇప్పుడు దాకా విశ్వంబర పోయిద్ది అని నేనే అంటున్నా, పోయిద్ది అని, దాన్ని మార్చే ఛాన్స్ దేనికైనా ఉందంటే అది డెఫినెట్లీ విశ్వంబర ట్రైలర్కే ఉంది. సో విశ్వంబర ట్రైలర్ కనుక ఎంగేజింగ్గా రిలీజ్ చేస్తే పక్కా విశ్వంబర హిట్ అవ్వచ్చు. బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే ఒక పక్క విఎఫ్ఎక్స్ టీజర్తోనే చండాలం చేశారు. ఆదిపురుషుకి చూసాం, టీజర్ రిలీజ్ అయింది, మొత్తం ఘోరంగా ట్రోల్ అయింది. దాని తర్వాత సినిమా ఏ విధంగా, ఎందుకంటే రాముడు సినిమాగా అయినా కానీ కలెక్షన్స్ వచ్చినాయి, కానీ ఫ్లాప్ టాక్ వచ్చిందంటే ఇప్పుడు విశ్వంబర లాంటి సినిమా ఫ్లాప్ టాక్ రాకుండా ఉంటుంది అనేది నేనే కాదు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో మెగా ఫ్యాన్స్ కొంచెం RC16 గురించి చూసుకుందాం, అనిల్ రావుపూడి గురించి చూసుకుందాం, దీని గురించి పక్కన పెట్టేయండి. సో విశ్వంబర మూవీ కొంచెం లైట్ తీసుకుని, సో ఎప్పుడైతే అప్పుడు ట్రైలర్ నేను రియాక్షన్ ఇస్తాను, అప్పుడు రండి మళ్ళీ. సో ఈ ఫేజ్ని మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫేజ్ని కొంచెం గుర్తెట్టుకోండి. ట్రైలర్ ఏమన్నా టీజర్ రియాక్షన్స్ కానీ ఏమన్నా రివ్యూస్ కానీ, మెయిన్గా పక్కాగా రివ్యూస్ కానీ వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి మూవీని. వీడియోని లాస్ట్ దాకా చూడండి, అంతే చాలు. నేను ఇంకా ఏం అడగట్లేదు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.